ఈరోజు సంఖ్యామానం వర్గాల ధర్మాలు రూల్ 4 తెలుసుకుందాం. ప్రశ్న 3 స్క్వేర్ 5 స్క్వేర్ల మధ్య వర్గం కాని సంఖ్యలు ఎన్ని? ఇక్కడ ప్రశ్న గమనిస్తే 3, 5 రెండు బేసి సంఖ్యలు, వరుస బేసి సంఖ్యలు. వరుస బేసి సంఖ్యల వర్గాల మధ్య వర్గం కాని సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఇందుకు ఫార్ములా ఏంటంటే ఈ రెండు 3 + 5 - 1 చేసి ఇంటూ 2 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ 3 + 5 - 1 రెండు కూడి -1 చేయాలి. ఇంటూ 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. సో 5 + 3 8 - 1 ఇంటూ 2 7 8 - 1 7 ఇంటూ 2 ఆన్సర్ 40. రూల్ ఏంటంటే mn ఒకటి m అనుకుందాం, ఒకటి n అనుకుందాం. ఇవి రెండు వరుస సరసంఖ్యలు లేదా బేసి సంఖ్యలు. ఇవి 3, 5 బేసి సంఖ్యలు. సో mn రెండు వరుస బేసి సంఖ్యలు అయితే బేసి సంఖ్యలన్నా కావచ్చు లేదా సరి సంఖ్యలు కూడా వచ్చిన ఒకటే రూల్ అన్నమాట. సరి సంఖ్యలు అయినా వాటి మధ్య వర్గం కాని సంఖ్యలు ఎన్ని ఉంటాయి? ఫార్ములా 2 × m + n - 1 అంటే రెండింటిని కూడాలి, -1 చేసి ఇంటూ 2 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా రెండవ ప్రశ్న 22 స్క్వేర్ 24 స్క్వేర్ల మధ్య వర్గం కాని సంఖ్యలు ఎన్ని? 22, 24 ఇవి రెండు వరుస సరి సంఖ్యలు. 22, 24 వరుస సరి సంఖ్యల వర్గాల మధ్య వర్గం కాని సంఖ్యలు ఎన్ని అంటే సేమ్ ఫార్ములా. సో రెండు కూడాలి, 22 + 24 తర్వాత ఒకటి తీసేసి ఇంటూ 2 చేయాలి. ఎంత వస్తుంది? 22 + 24 46 - 1 2 45. సో 2 5s 10 2 4s 8 9 90. ఇది ప్రాక్టీస్. 289 361ల మధ్య వర్గం కాని సంఖ్యలు ఎన్ని? మొదట వీటి వర్గాలు చూద్దాం. 289 అంటే 17 స్క్వేర్. సో గివెన్ విల్ రైట్ ఫస్ట్ 289 361. సో గివెన్ నౌ స్క్వేర్స్ చూస్తే 289 17 స్క్వేర్, 361 వర్గం 19 స్క్వేర్. సో 17 స్క్వేర్ 19 స్క్వేర్ ఇవి రెండు 17, 19 వరుస బేసి సంఖ్యలు. సో వాటి మధ్య వర్గం కాని సంఖ్యలు ఫార్ములా సేమ్ 2 × m + n - 1 అంటే రెండింటినీ కలపాలి. 17 + 19 - 1 ఇంటూ 2. సో 2 × 36 - 1 2 36 - 1 35 70. Thank you.